హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. క్యాపిటలైజేషన్ కరెక్ట్ గా మనం 1 minute లో నేర్చుకోవచ్చు. లెటర్స్ రాసేటప్పుడు, ఎస్ఏ రైటింగ్ అప్పుడు, ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ రాసేటప్పుడు క్యాపిటలైజేషన్ చాలా మందికి ప్రాబ్లం గా ఉంటుంది. కొన్ని చోట్ల మార్కులు కూడా తక్కువ వస్తాయి. ఈజీగా 1 minute లో మనం ఈ కోడ్ ద్వారా MINTS మీన్స్ అనే కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకుందాం. ఒకసారి ఇలా గుర్తుపెట్టుకుంటే సులువుగా గుర్తుండిపోతుంది. మనకి పోలో మింట్స్ తెలుసు, చిన్న చిన్న చాక్లెట్స్. మింట్స్ ఎం అంటే మంత్స్, డేస్ అండ్ హాలిడేస్. మంత్స్ని, డేస్ని, హాలిడేస్ని, రెడ్ లెటర్ డేస్ ఉంటాయి, సెలవులు ఉంటాయి, వాటిని మనం క్యాపిటల్తో సూచిస్తాం. ఐ నేను అనేటువంటి అర్థంలో అన్ని చోట్ల ఐ క్యాపిటల్ వస్తుంది. అలాగే ఎన్ ఫర్ నేమ్స్, నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్ అండ్ ఈవెంట్స్, ఇవి ఎప్పుడు కూడా క్యాపిటల్ వస్తుంది. అలాగే టీ స్టాండ్ ఫర్ టైటిల్స్ ఆఫ్ బుక్స్ ఆర్ ఆర్టికల్స్. అలాగే టైటిల్స్ అంటే ఈ బిరుదులు కూడా, భారతరత్న, పద్మశ్రీ ఇటువంటివి. అలాగే ఎస్ ఫర్ స్టార్ట్, అంటే స్టార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం క్యాపిటల్తో చేయాలి. దీన్ని మరింత విశదీకరంగా నేర్చుకుందాం. కాకపోతే మీరు ఈ కోడ్ ద్వారా ఆల్రెడీ 1 minute లో ఈ విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. ఎం ఫర్ మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. అలాగే డేస్, ఇంపార్టెంట్ ఈవెంట్స్, హాలిడేస్, దీపావళి, హోలీ ఇటువంటివన్నీ కూడా మనం క్యాపిటల్స్లో రాస్తాం. ముందుగా ఎం ఫర్ మంత్స్, డేస్ అండ్ హాలిడేస్. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఈ డేస్ అన్నీ కూడా మనము క్యాపిటల్తోనే రాయాల్సి ఉంటుంది. మంత్స్ అన్నీ కూడా క్యాపిటల్. అలాగే పండుగలన్నీ కూడా మనం క్యాపిటల్తో బిగించేస్తాం. అవి మనకు తెలుసు, నేను అనేటువంటి అర్థంలో ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా మనం క్యాపిటల్లోనే రాస్తాం. ఐ ఎప్పుడు కూడా ఎక్కడ వచ్చినా, సెంటెన్స్ మధ్యలో వచ్చినా, చివరిలో వచ్చినా, ఎక్కడ వచ్చినా ఐ ఎప్పుడు కూడా క్యాపిటలే. నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్, ప్రియా, విశాఖపట్నం, తాజ్ మహల్, సంహిత, హంసిత, ఇలాంటివన్నీ కూడా మనము ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్తో రాస్తాం. అలాగే టైటిల్స్ అంటే బిరుదులు అనుకున్నాం. డాక్టర్, రెడ్డి, ప్రెసిడెంట్ ఆఫ్ వాషింగ్టన్, పద్మశ్రీ, భారతరత్న, ఇవన్నీ కూడా మనకు మొదటి లెటరు టైటిల్ క్యాపిటల్తో స్టార్ట్ అవుతుంది. అలాగే స్టార్టింగ్ ఆఫ్ సెంటెన్స్, ఏ సెంటెన్స్ కానీ సింగిల్ లెటర్ వచ్చే సెంటెన్సెస్ కూడా ఉంటాయి. సింగిల్ లెటర్ వచ్చే సెంటెన్సెస్ ఉంటాయా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకీ సింగిల్ లెటర్తో వచ్చే సెంటెన్స్ ఏంటి అనేది. సింగిల్ లెటర్ వచ్చే వాటితో సెంటెన్స్ కూడా మనకి క్యాపిటల్తోనే వస్తుంది. ద స్కై ఈజ్ బ్లూ. ఈ విధంగా మనం క్యాపిటలైజేషన్ ఈ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.